ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగుదేశాన్ని టార్గెట్ చేశారు. టీడీపీ 30 ఏళ్ల వెన్నుపోటు ఉత్సవాలు జరిపితే బాగుంటుందని చెప్పేసి విమర్శ. వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలన్నారు. సో స్పీకర్ గారు నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడన్నారు. సో అదేవిధంగా ఇక సుగాలి ప్రీతి గారి కేసుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఒక రాజకీయ కోణంలో అన్ని పార్టీలు కూడా మరి ఈ ఎపిసోడ్ని పెద్ద ఎత్తున మేము న్యాయం చేసామంటే మేము న్యాయం చేసామని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎలా చూద్దాం ఈ కోణాన్ని కాకుమాన్ గారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు ఈరోజు మరి మీరే ప్రస్తావించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి పలు అంశాల మీద. మరి ముందుగా 30 ఏళ్ల వెన్నుపోటు ఉత్సవాలు జరుపుకోండి అనే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మాట్లాడడంలో మరి చాలా ఆక్రియేట్గా ఉంది, సముచితంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ ఏదో మాట్లాడింది, సరే మేము అపోజిషన్ ఉన్నాం కాబట్టి మేమేదో మాట్లాడామని అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు ఎవరైతే తెలుగుదేశం పార్టీని 83లో ప్రారంభించారో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత ఎన్టీ రామారావు గారు మరి వారిని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీని హస్తగతం చేసుకొని ఆయన ఏ విధంగా మరి ఆయన పార్టీ నుంచి బర్తరఫ్ చేయడం అనేటువంటి చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాం. ఇప్పుడు ఆ సందర్భంగా మరి ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి మాట నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గాడ్సే కన్నా ఘోరం, గొడ్డు కన్నా హీనము అన్నారు. ఇంతకన్నా మాట ఏముంటుందండి? అంటే ఆయన పట్ల ఆయనకున్నటువంటి మరి అభిప్రాయాన్ని ఆ విధంగా వెలుబొచ్చటం, ఏదైతే స్థాపించాడో పార్టీని ఆ పార్టీని హస్తగతం చేసుకోవడం, ఆ పార్టీ ఆఫీస్ని హస్తగతం చేసుకోవడం ఎన్టీఆర్ భవన్ దగ్గర నుంచి ఆ విధంగా మరి ఆయన్ని గద్దె దింపడమే కాకుండా ఆయన అనారోగ్యానికి గురి అవ్వడం, ఆయన చావుకు కూడా కారణమైనటువంటి పరిస్థితులని ప్రజలందరికీ తెలుసా. నేనేదో కొత్త విషయం ఇప్పుడు చెప్పడానికి. ఆ సందర్భంలో మరి వెన్నుపోటు మరి దాదాపు మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా మరి ఉత్సవాలు చేసుకున్నట్టుగా మాట్లాడారు. అందులో మేము మాట్లాడింది అనేదే కాదు, అది ఎన్టీ రామారావు గారు మాట్లాడేటువంటి మాటలు కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ పరిస్థితి ఏంటో లేదా చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఏంటో అనేటువంటిది. అది చెప్పకనే చెప్పారు ఎన్టీ రామారావు గారు. అది అలా ఉంచితే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు ఇది ఇంకా అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి 2017లో జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు కదా, 2017లో జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా వాళ్ళే మరి మళ్ళీ 18లోనే ఇప్పుడు దాఖలు చేయడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదా వాళ్ళ మీద కేసులు నిరూపించడంలో ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటి మాట వాస్తవం. ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే కూటమి కలిసినటువంటి సందర్భంలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన, ఒక గిరిజన బాలిక మీద జరిగినటువంటి ఈ అత్యాచారం కానీ హత్య కానీ ఈ యొక్క సంఘటనకి సంబంధించినటువంటి రాష్ట్రం మొత్తం కూడా నివ్వెరబోయింది. దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం అనేటువంటిది చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం. కానీ ఆ రోజు వాళ్ళు మరి అధికారంలో 17లో జరిగితే 19 దాకా అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళకి సహాయపడలేదు లేదా కేసుని ఎందుకు మరి నీరు గార్చారు అనేటువంటిది ఒకసారి పరిశీలన చేస్తే లేటెస్ట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో వాళ్ళకి అన్యాయం, ఇప్పుడు 1924 ఎన్నికలకి ముందు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసినందుకే రాష్ట్రం మొత్తం కూడా గందరగోళం అయింది. సుగాలి ప్రీతికి ఎంత అన్యాయం జరిగితే దాని మీద చర్య తీసుకోలేదు అని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందపోపటం అనేటువంటిది చూస్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్న 17
పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవేళ అధికారాన్ని పాలు పంచుకోకపోయినా ఉమ్, అధికారంలో ఆయన పీఠంలో లేకపోయినా మరి ఆయన కూడా ఆయన ఒక మద్దతుతోటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ రోజు ఈ కూటమి తెలుగుదేశం పార్టీ. అలాంటి పరిస్థితి నుంచి మరి ఈ రోజు సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుంటే మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ రోజు మరి ఊగిపోయిన మనిషి ఆ రోజు అంతలావున ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద అంత బురద జల్లినటువంటి వ్యక్తి మరి అధికారంలోకి వచ్చే సంవత్సరంన్నర అవుతుంటే ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు మాట్లాడలేదు? సంవత్సరంన్నర నుంచి ఎక్కడున్నారు? బంకర్లో ఉన్నారా లేకపోతే ఏం చేస్తున్నాడు? సుగాలి ప్రీస్ని అసలు ఆ కేసుకు సంబంధించి కేవలం రాజకీయం కోసమే వినియోగించుకోవడం జరిగింది తప్పితే వాళ్ళకు అనుకున్న ప్రయోజనాలు ఏం లేవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళకి 5 ఎకరాలు భూమి ఇవ్వటమే కాకుండా 5 సెంట్లు మరి స్థలం ఇవ్వటమే కాకుండా కేసుని సిబిఐకి అప్పచెప్పడమే కాకుండా మరి ఆర్థికంగా కూడా ఆదుకొని మరి వాళ్ళకి మరి అండగా నిలబడి ఉద్యోగం కూడా కల్పించే కుటుంబానికి అండగా నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి విమర్శ చేయడమే కాకుండా మేము పోరాటం చేస్తే వచ్చిందని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా అని అడుగుతున్నాను నేను ఏ జనసేన పార్టీకి లేదా పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళ చేతులు అధికారం ఉన్నప్పుడు చేయలే, 17లో జరిగింది. అది వదిలిపెట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సంవత్సరంన్నర అయినా కూడా ఆ బిడ్డ తల్లి బయటకు వచ్చి వికలాంధ్రాలైనా కూడా బయటకు వచ్చి ఈ రోజు మరి గొంతిప్పి అడుగుతా ఉన్నా కూడా దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన చేతుల్లో ఆయన ఏది చెప్తే అది జరిగేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. అదే కాకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సిబిఐకి అప్పచెప్పిందో ఆ సిబిఐకి అప్పచెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వీళ్ళ కనుసరణలోనే నడుస్తుంది, వీళ్ళ మద్దతుతోనే నడుస్తుంది. వాళ్ళ మనుషులు మరి ఇక్కడ ఉన్నారు, బీజేపీ వాళ్ళు అధికారం పంచుకుంటున్నారు, వీళ్ళు అక్కడ పంచుకునే పరిస్థితులు చూస్తా ఉంటే మరి ఎందుకు సిబిఐని కూడా ఎందుకు త్వరితగతిన కేసుని తేల్చలేకపోతా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఇంకొక విచిత్రమైనటువంటి మాట మరి చూస్తా ఉంటే ఈ డిఎన్ఏని తారుమారు చేశారు అని మాట. ఎవరు తారుమారు చేశారు? మీరు అధికారంలో ఉంది 17 నుంచి జరిగిన సంఘటనలు జరిగిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరిగిన మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి తారుమారు ఎవరు? మీరు చేసి ఉండాలా, లేదా తెలుగుదేశం పార్టీ చేసి ఉండాలా, లేదా బీజేపీ చేసి ఉండాలా, లేదా ఈ సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు మరి ఎవరు చేశారు? మీరు ఈ యొక్క డిఎన్ఏ టెస్టులు మరి చెయ్యవలసిన డిఎన్ఏ టెస్టులు చెయ్యవలసిన వాళ్ళకి కూడా చెయ్యకుండా ఇది కేవలం హడావుడిగా కార్యక్రమాన్ని కేసుని మూటేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు డిఎన్ఏ టెస్టులు కూడా సరైనటువంటి విధంగా, సరైనటువంటి పద్ధతిలో, సరైనటువంటి వ్యక్తులకి చేయకుండా కేవలం మసిపుసి మారేడుకాయ చేసి కేసుని ఏ ఒక విధంగా మూటబెట్టాలా లేదా ఈ కేసుని క్లోజ్ చేయాలనేటువంటి ఆలోచనతో చేశారు తప్పితే మరి మేము వచ్చిన తర్వాత సిబిఐకి ఇచ్చాం, దాన్ని నడిపించమనండి. కానీ మీ చేత ప్రెజర్ చేసి మీ ప్రభుత్వాన్ని మేము సాధించాము అనేది జనసేన వాళ్ళు చెప్తా ఉన్నది. సాంబశివరావు గారు అంతేనండి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మీరు బ్రహ్మనాయుడు గారు ఎంత సిగ్గుచేటైందండి ఈ మాట మాట్లాడడానికి? సిగ్గుపడాలా? ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిస్తే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం